చీలి సింగయ్య అనే వ్యక్తి మరణించడంతో ఆ కేసు అయితే జగన్ గారి పైన వేయడం జరిగిందనమాట. సో మరి ఒక ఎక్స్ సీఎం అయ్యుండి ఆయన ఇలాంటి పని చేస్తారనుకుని కూడా ఎవరు అనుకోలేదనమాట. సో చీలి సింగయ్య అనే వ్యక్తి జగన్ గారు కాన్వేలో వెళ్తున్నప్పుడు ఆయన కారు కింద పడి చనిపోవడం జరిగింది. హాస్పిటల్కి తీసుకెళ్ళినాక అక్కడే ఆ ప్రాణం తట్టుకోలేక అక్కడే విలవెల్లాడుతూ చనిపోయాడంట. సో ఆయన భార్య మేరీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే 106 బిఎన్ఎస్ కేసు కింద ఈ కేసును నమోదు చేశారు. సో మరి A1గా ఎవరైతే నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేశారో జగన్మోహన్ రెడ్డి గారి కార్ డ్రైవర్ అతనిపైన అయితే A1 పట్టడం జరిగింది. అలాగే జగన్ గారి పైన A2 కింద నమోదు చేశారనమాట. సో ఇంకా ఇందులో వైవి సుబ్బారెడ్డి గారు, అట్లానే పేరు నాని గారు, అట్లానే విడుదల రజనీ గారు వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా జగన్ గారికి తోడుగా పల్నాటి సింహం వచ్చిందని చెప్పి ఏదైతే ఆయన చేసే యాత్రకైతే శ్రీకారం చుట్టారో సో మొత్తం వీళ్ళంతా కూడా వెనకమాల వెళ్ళి నిండు ప్రాణాలను తీసుకున్నారని చెప్పొచ్చు. సో మరి ఆయనైనా టైం బాగాలేక వచ్చాడని చెప్పి ఇటు వైసీపీ వాళ్ళందరూ కూడా కవర్ చేయడానికి చూస్తున్నారు. సో ఇంకా అంబటి రాంబాబు గారు అయితే మొన్న ఆ రోజు ఎవరు ఆపుతారు అన్నట్టుగా పోలీసులు వద్దు అని చెప్పినా, పర్మిషన్ లేదని చెప్పినా కూడా బారికేడ్లు అన్నీ తీసుకుని తరుముకుంటూ పోలీసులతో గొడవపడి మరి జగన్ గారికి దారి వేయించారనమాట. సో మరి ఆ వద్దు అని చెప్పి పోనీ 3 కార్లలో వెళ్ళమని చెప్పినా కూడా వినకుండా జగన్ గారు ఇష్టానుసారం వెళ్ళిన రీతిన సో ఈ కేసు అయితే ఆయన పైన పడడం జరిగిందనమాట. సో మరి ఎవరు కూడా ఇది ఎక్స్పెక్ట్ చేయరు. ఎందుకంటే మళ్ళీ అంబటి రాంబాబు గారు తిరిగి ఏమంటారంటే చనిపోయింది మా పార్టీ కార్యకర్త కదా, మీరు ఎట్లా చేస్తారు అని చెప్పి కూడా ఆయన మాట్లాడటం జరుగుతుంది. సో ఏదేమైనా కానీ ఇప్పుడు జగన్ గారు ఎప్పుడు దొరుకుతారా అని చూసే ప్రత్యర్థులందరికీ కూడా ఈ కేసుతో మాత్రం ఫుల్గా కంప్లీట్గా దొరికిపోయారనమాట. ఎందుకంటే ఇది కానీ కోర్టులో కనుక ప్రూవ్ అయితే కనుక వీడియో కూడా సాక్ష్యాధారాలతో సహా ఉంది. సో దీన్ని ప్రేరేపించింది కూడా జగన్ గారే కాబట్టి సో A1కి పడేదానికన్నా ఇక్కడ A2కి ఎక్కువ పడుతుందేమో అని కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. సో ఇంకా ఆ బిఎన్ఎస్ కేసు ఏదైతే ఉందో దానిపైన గట్టిగా నాకు తెలిసి 10 ఏళ్ళు పడుతుందని కూడా చాలామంది చెప్తున్నారు అనమాట. కొంతమంది లైఫ్ టైం కూడా పడచ్చు అంటున్నారు. సో మరి అది కానీ నిర్ధారణ అయితే మరి జగన్ రెడ్డి గారు దాన్ని కొట్టేయించుకోలేకపోతే కనుక ఖచ్చితంగా ఆ 10 ఏళ్ళు జైల్లో ఉండాల్సి వస్తుంది. సో ఇంతకుముందంటే ముఖ్యమంత్రి గారు కాబట్టి ఉన్న 32 కేసుల్లో కొన్ని అయితే కొట్టేయించుకున్నారు. సో ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఇటు చంద్రబాబు గారైనా అటు పవన్ కళ్యాణ్ గారైనా సరే ఎవరు కూడా ఇలాంటి వ్యక్తులను క్షమించేది లేదన్నట్టుగా ఉన్నారు. సో ఖచ్చితంగా అది తెలిసి చేసినా తెలియక చేసినా డ్రైవర్ ఫాల్ట్ అయితే తెలిసే ఉంది. జగన్ గారు మరి వద్దని చెప్పినా దానికి వచ్చారు కాబట్టి అంత ఇదిగా ఆర్భాటంగా కలవాల్సిన వెళ్ళి కలవాలంటే పర్సనల్గా కారులో వచ్చింది వెళ్ళింది తెలియకుండా కలవచ్చు. కానీ ఊరేగింపుగా వెళ్ళి కలవడం కూడా దానివల్ల ఇష్యూ జరిగిందని చెప్పి కూడా ఇప్పుడు అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. సో అది మొత్తం దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతుంది. చూద్దాం మరి దీని తర్వాత ఈ కేసు స్ట్రాంగ్గా జగన్ గారు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి తీసుకుని కొట్టేయించుకుంటారా లేకపోతే జైలు పాలు